అందరూ అంటారా పరిస్థితులు బాగోట్లేదండి, మా పరిస్థితి బాగోట్లేదు అంటారా? మన జీవితంలో తారసపడదు కదా. పరిస్థితులు అంటే ఏంటో తెలుసా? అవి పరాయి స్థితిగతులు, నీ కాదు అది. మీకు మీరు చేసుకునే హాని మీరు ఇతరులకు కూడా చేయలేరు. అసలు అంత హాని చేసుకుంటారు. మిమ్మల్ని మీరు హింసించుకునే హింస మీరు ఇంకెవ్వరిని హింసించలేరు, అంత హింస చేసేసుకుంటారు. అసలు ఏ పరిధి లేదు నీకు. అసలు నువ్వు పరిధిని కల్పించుకోవడంలో ఫస్ట్ ఉంటావు. అసలు ఇవన్నీ బయట నుంచి తెచ్చుకున్నాయే, అది నీ సొంతం అంటే ఏది లేదు అసలు. అందరూ అంటారా పరిస్థితులు బాగోట్లేదండి, మా పరిస్థితి బాగోట్లేదు అంటారా? మన జీవితంలో తారసపడదు కదా. పరిస్థితులు అంటే ఏంటో తెలుసా? అవి పరాయి స్థితిగతులు, నీ కాదు అది. అది ఆళ్ళది. ఎప్పుడు పక్కోడు వ్యవహారం లేనట్టు వాసన చూసుకోవడమే. మనకి ఎందుకు పెంట అంటున్నాను నేను. అది ఎవడెళ్ళబోతే నీకెందుకు అంటే మీరేమంటారంటే అలా ఊరుకుని అలా గమ్మున ఉన్నావు అనుకోండి, వీళ్ళు బతకనిస్తారట. అట్లా నువ్వు ఉంటే కదా వీళ్ళు బతకనిచ్చారు, ఫైనాన్స్ చేయడం. నువ్వు ఉంటే కదా, నువ్వేం ఉండట్లేదు కదా. లేదండి అప్పుడు మేము 40 రోజులు ఉన్నామండి, అవ్వలేదండి. 40 రోజులు ఏంటి? నీ కోసం నువ్వు నీ జీవిత చివరి దశ చివరి శ్వాస వరకు ఉండాలా. 30 రోజులు 40 రోజులు టైమింగ్ ఏంటి? దీనికి టైమింగ్ లేదు. చెప్తే ఒగ్గోలా, చెప్పకపోతే ఒగ్గోలా. చెప్తేనేమో తిడతారంటారండి, ఏంటండి? చెప్పకపోతే ఏం అర్థం అవుద్ది అంటారు. ఏం బాధలు ఇవి? మీకు కావాల్సింది ఒకటి, అర్థమవుతుందా? ఏంటి మీకు కావాల్సింది? ఒకటి చూపు, ఇంకోటి మీరు చూస్తున్నది, ఇంకోటి మీరు వెళ్ళాలనుకున్నది వేటకి, అర్థమవుతుందా? మీ ఆర్డర్ ఏంటి? ఆకులన్నీ తుడిపించి అడుగులా అంటున్నారండి. ఏం పద్ధతులు ఇవి? అలా ఉంది పరిస్థితి. మీకు ఎప్పుడు చెప్తా చూడండి, ఉన్న కాడ ఉన్నంత సుఖం ఇంకొకటి లేదు. గురువు ఉన్నాడా లేదా? చెప్పండి గట్టిగా, గురువు ఉన్నాడా లేదా? ఉండండి అయితేనే. కథలకు కూర్చో, హాయిగా ఉండు, మంచిగా నీకు నచ్చింది మితంగా తిను, నీకు నచ్చినట్టుగా కొద్దిసేపు హాయిగా పడుకో, మంచి పుస్తకం చదువుకో, కొంచెం వాకింగ్ చేసుకో, అర్థమవుతుందా? మంచి డ్రాయింగు, లేకపోతే ఇంకోటి మంచి మ్యూజిక్, ఏదైనా ఒక మంచి కళ ఏదైనా ఉంటే కళ నేర్చుకో, ప్రశాంతంగా ఉండు. ఊరికే ముక్తి కోసం, మోక్షం కోసం, ఆ మహా నిర్లిప్తత కోసం వెంపర్లాడుకో. ఇండివిజువల్గా ఉండు, కళకు దగ్గరగా ఉండు, తలలకు దూరంగా ఉండు. కాస్త పక్కోడు వ్యవహారంలో పట్టించుకోవద్దు. ఏ పరిస్థితి వచ్చినా బెదిరిపోవద్దు, ధైర్యంగా ఉండు. ఎవరిని సలహాలు అడగద్దు, ఎవరికి సలహాలు ఇవ్వద్దు. ఇండివిజువల్గా ఉండు, నీ పని నువ్వు చేసుకో. అది తారసపడద్ది. ఈ ప్రాసెస్లో అది ఆటోమేటిక్గా తారసపడుతుంది. దాని సహజ లక్షణం అది, దాని సహజత్వం అది. మీరు సహజంగా ఉంటే, అర్థమవుతుందా, మీరు సహజ సంపన్నులు అవుతారు. అర్థమవుతుందా? మీరు అసహజంగా ఉంటే మీరు రాక్షసులు అవుతారు. వస్తువు ఎలా ఉంది? సహజంగా ఉందా, అసహజంగా ఉందా? వస్తువు ఎలా ఉంది? సహజంగా ఉంది. మీరు సహజంగా ఉండాలి. అయితే సహజంగా ఉంటున్నారా? ఉండట్లేదు. ఆ గురుగారు అది చెప్పారు, లేకపోతే ఈ దేవుడు ఇది చెప్పాడు, ఆ మతం ఇది చెప్పింది, ఆ కులం ఇది చెప్పిందని ఎందుకు ఇప్పి అంటే ఇది? నువ్వు అనుకున్నది వేరు, చూస్తున్నది వేరు. అర్థమైందా? మనం అనుకున్నది ఒకటి, చూస్తున్నది ఇంకోటి. ఎప్పుడు చెప్పినట్టుగా ఫైనల్ స్టేట్మెంట్ చెప్తాను, చెప్పి ముగిస్తాను. త్యాగం లేకుండా జ్ఞానం కలగదు. ఏంటి? జ్ఞానం కలగదు. మీరు ఎన్ని పెట్టుకోండి, నువ్వు వదులుకోకపోతే ఇది ఏమి సాధ్యం కాదు. ఇది నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అది ఉన్నది, ఏముండదు చివరికి. ఈ దారి ఛార్జీలు దండగా ఏముండదు. అదేం వర్కౌట్ అవ్వదండి. మీరు ఎన్ని చెప్పండి, వర్కౌట్ అవ్వదు. మీరు అడగచ్చు, ఏమండి రోజు భజన చేసుకుంటున్నాం, భగవత్ సాక్షాత్కారం కలుగుద్దా అంటే కలగదండి. అర్థమవుతుందా? నీకు ఎప్పుడు కలుగుతుంది తెలుసా? పూర్తిగా భజనకు అంకితం అయిపోయి నువ్వు భజిస్తున్నావు అన్న విషయాన్ని కూడా మరిసిపోయినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మిగులుతుంది. అప్పుడు అది
తెలుసుకోవాలనుకునేవాడు పోవాలా, ఆచరిద్దాం అనుకున్నాడు పోవాలా, ఆచరిద్దాం అనుకున్నాడు పోవాలా, విందామనుకుంటున్నాడు పోవాలి, అనుభవించాలి అనుకున్నవాడు పోవాలి, నేను ఆత్మను అన్నవాడు పోవాలి, నేను చైతన్యం అన్నవాడు కూడా పోవాలి. అన్నీ పోయి, అర్థమవుతుందా, నువ్వుగా మిగిలినప్పుడు నీకు ఇంకేది అక్కర్లేదు. నీకు చెప్పేంటి, నీకని కదా, నాకు నేను అవసరం లేని స్థితి సదా నేనది. నీకు అవసరం లేదు. నీ వల్ల నీకు కానీ, నీ వల్ల దేవుడికి కానీ, నీ వల్ల లోకానికి కానీ పై ఉపకారం ఉండకూడదు. అప్పుడు ఏది ఉందో అది ఉన్నట్టు. అది సీక్రెట్, ఇది ఓపెన్ సీక్రెట్. మీరు సాధన చేస్తే ఏం రాదు తెలుసా? ఈ సాధనలో తపస్సులు చేస్తే ఏం రాదు, ఉట్టిదే. మరి అంటే మీరు అడగచ్చు, మరి మీరు ఎందుకండి మరి కాసేపు అలా కూర్చోబెడతారు అని అంటే, కాస్త స్థిమితంగా కాసేపు కూర్చున్నారనుకోండి, అర్థమవుతుందా? మీకు లోపల నుంచి ఏవో ఆలోచన వస్తాయి కదా, వచ్చినప్పుడు నాతో ఏమైనా డిస్కషన్ పెడతారేమో అని కూర్చోబెడతారు. మీరు ఎవరో డిస్కషన్ పెట్టరు, మీరు ధ్యానం అనుకుంటున్నారు దాన్ని. ఏదో చేస్తే ఇంకోటి ఏదో వస్తుందండి, అర్థమవుతుందా? మీరు ఏదో చేస్తే ఏమవుతుంది, ఇంకోటి ఏదో అవుతుంది, అది రాదు. మీరు సాధనలో తపస్సులు చేస్తే ఏం రాదు, అర్థమవుతుందా? ఊరికే ఖాళీగా ఇలా కూర్చొని మీకు ఏదో థాట్ వచ్చింది కదండి, థాట్కి అలా అబ్జర్వర్గా ఉన్నారనుకోండి, మీకు విషయం తెలుస్తుందండి. అంటే ఏంటి, అవగాహన అంటారు, ఏమైనా ఐడియా ఉందా? ఇది తనను తాను తెలుసుకోవడం అనేటువంటిది, తనను తాను అవగాహన పరుచుకోవడానికి సంబంధించింది. ఏంటి అవగాహన పరుచుకోవడం అంటే ఏంటి, తనను తాను అర్థం చేసుకోవడానికి సంబంధించింది ఇది. అర్థమవుతుందా? నిన్ను నువ్వు పూర్తిగా అర్థం చేసుకునే నైజాన్ని పెంపొందించుకోవాలి, అంతేగాని తపస్సులు సాధనలు కాదు. మీకు తపస్సు సాధనలు ఏం చేస్తాయంటే లేని మూఢత్వాన్ని తెచ్చిపెడతాయి మీకు. అంటే ప్రాక్టీసెస్ అంటే అట్లా ఏమంటారు, ప్రాక్టీస్ అంటే ఏంటి తెలుగులో? ప్రాక్టీస్ చేస్తారు కదా, ప్రయత్నాలు. ప్రాక్టీసెస్ అనే సాధన, ప్రాక్టీస్ అంటే అభ్యాసం, రైట్. అభ్యాసం అంటే మీరు సాధన చేశారనుకోండి, మీ మైండ్ ఏం చేస్తుంది తెలుసా, అభ్యాసం అనే దాన్ని పట్టుకుని బతుకుతుంటుంది. అది మీరు మంత్రం చేశారనుకోండి, ఆ మంత్రాన్ని పట్టుకుని బతుకుతూ ఉంటుంది, దాంట్లోంచి శక్తి వచ్చింది అంటది, అర్థమైందా? దాంట్లోంచి సిద్ధి వచ్చింది అంటది. నేను ఇన్ని గంటలు కూర్చున్నానంటది, నేను అన్ని గంటలు చేశానంటది. ఈ మైండ్ ఏం చేస్తుంది అంటే వస్తువుని అందనివ్వకుండా ఎన్ని చేయాలని చేస్తుంది, అది విషయాన్ని అందనివ్వదు మైండ్. అప్పుడు మనం ఏం చేయాలి, అందుకే భగవాన్ ఏం చెప్తారంటే ఉయామైలో దాన్ని అబ్జర్వ్ చేయమంటారు. ఎవరిని? నేను యొక్క మూలాన్ని గమనించు. ఏం చెప్తారు, అంతేనా? ఇంకేమైనా ఉందా? నేను యొక్క మూలం, అర్థమవుతుంది? మీ ఆలోచనలు ఎక్కడైతే పుడుతున్నాయో ఆ మూలాన్ని అబ్జర్వ్ చేయమంటారండి. అంతేండి. ఇది మూలాన్ని అబ్జర్వ్ చేయడం అందువల్ల సాధ్యం కాదు కదా. ఒక్కొక్కటి మీరు మూలాన్ని అబ్జర్వ్ చేసే టైంలో ఏమవుతుంది, ఆటోమేటిక్గా థాట్ మీకు బయటకు వచ్చేస్తుంది. థాట్ కొన్ని సందర్భాల్లో నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇప్పుడు మూలం దాకా వెళ్ళొద్దు, కనీసం ఊరికే కూర్చో. ఏంటి, మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు తెలుసుకుందాము, మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే పక్కని పట్టించుకోవడం మానేయాలండి. ఫస్ట్ ఇది రూల్ కాదు, ఇది ఒక రూల్ కాదు. మిమ్మల్ని మీరు తెలుసుకోవడం మీకు అత్యవసరం అయితే ఏం చేయాలి, మరి పక్కోడు కూడా మీకు అనవసరం. మీకు ఇంకో విషయం తెలుసా, పక్కోడు కూడా పట్టించుకోకపోతే మీకు ఎంత టైం మిగిలిపోతుందో. ఎవడు మానన్నాడు ఉంటే ఎవరికి గందరగోళం లేదు అసలు. వాడిని నేను చూసుకోవాలి అన్నదని చూసారండి, అది పెంట. మీరు ఎంతవరకు చూడాలి, మీ పిల్లలు ఉంటారనుకోండి, మీరు ఎంతవరకు చూడాలి, ఓ పరిధి మేర వరకు చూడాలి, తర్వాత వదిలిపెట్టేయాలి. ఇది ఎటువంటిదంటే, సపోజు మీ ఇల్లుని మీరు తుడుస్తారు కదా, ఏం శోభ,
నీ నీ బెడ్రూమ్ లేకపోతే హాలు ఏదో ఉంటుంది, అదో తుడుస్తావు కదా. ఎంతసేపు తుడుస్తావు? ఓ 10 నిమిషాలు, పావు గంట. పొద్దున్న సాయంత్రం దాకా తుడుస్తావా? జీవితం అంతా పిల్లలు సాగుతానంటారేటండి. ఇది ఎక్కడ పెంట? దీనికి పరిధి ఉంటుంది. ఆ పరిధి వరకు చెయ్యాలి, ఆ పరిధి తర్వాత విడిచిపెట్టాలి. జీవితం అంతా పిల్లలు అంటారేటి? నిజం. ఏ కుక్కలకే, నక్కలకే, పక్షులకి, పాములకి ఏటికి లేదు దరిద్రం మనిషికి ఒక్కడికే. 24 గంటల బంధమే, 24 గంటల రిలేషన్స్, 24 గంటలు మొగుళ్ళు, 24 గంటల పెళ్ళాలు, 24 గంటల పిల్లలు. వీళ్ళు ఎవ్వరు లేనోడికి 24 గంటల గురువులు, 24 గంటల దేవుళ్ళు. ఇదే దరిద్రం తెల్లారు లేచిన దగ్గర నుంచి. ఎలా సుఖపడతాడు మనిషి? అసలు సుఖపడ్డానికి టైం ఏది? సుఖపడ్డ వరకు అక్కడ టైం ఏది? 24 గంటలు పెంటే. అది ఇదేం కాంట్రాక్ట్ ఉద్యోగాలు నాకు అర్థం అవట్లేదు. బతికినంత సచ్చితాకి ఇదే పనే. ఇక 24 గంటలు ఇదేనా? మీ మైండ్ అటాచ్మెంట్స్ చెప్తున్నాను మీకు. మీకు ఒక ఫ్రెండ్ ఉంటారా? అదొక రిలేషన్ ఉంటుందా? వైఫ్ లేకపోతే సన్ను లేదా డాటరు ఏదో అదొక రిలేషన్ ఉంటుందా? జనరల్గా మీరు ఏమనుకుంటారంటే గాడ్ రిలేషన్ కాదనుకుంటారు. ఇది రిలేషన్ అంటే ఓకే అట, ఇది అంటే ఇది కూడా ఓకే అట. గాడ్ రిలేషన్ అంటే మాత్రం రిలేషన్ కాదండి, అది దైవీక సంపద అంటాడు. అదేం దైవీక సంపద? అది గాడ్ ఈజ్ ఆల్సో మైండ్, అది కూడా మైండే. వదులుకోవాలి, నువ్వు దాన్ని కూడా వదులుకోవాలి, నీ శాస్త్రాలను వదులుకోవాలి. భగవాన్ అంటారు, నువ్వు ఇప్పుడు దాకా ఏదైతే తెలుసుకున్నావో అన్నిటినీ వదులుకోవాలి. ఇప్పుడు దాకా ఏంటి? ఏదైతే నువ్వు తెలుసుకోవాలో ఏముంది కదా, ఇది భగవాన్ స్టేట్మెంట్ ఉంది కదండి. ఇది నువ్వు ఇప్పుడు దాకా ఏదైతే తెలుసుకోవాలో అన్నిటినీ వదులుకోవాలి. నీకు ఇప్పుడు వరకు ఏదైతే తెలుసుకున్నావో అన్నిటినీ వదులుకోవాలి. అన్నవాడిని కూడా వదులుకోవాలి. నువ్వు చివరికి అన్నిటినీ వదులుకోవాలి. ఇప్పుడు ఒక అగ్గిపెట్టి ఉందనుకోండి, సపోజ్ ఏంటి, ఆ అగ్గిపెట్టిలోంచి ఒక పొల్ల తీసేస్తే చివరికి ఏముంటుంది? ఖాళీ అయిపోతుంది కదా. మీరేం సాధన ఏం చెయ్యక్కర్లేదు, అర్థమవుతుందా? మీరు ఉన్న రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీ రిలేషన్ అంటే మీ థాటే రిలేషను. రిలేషన్ అంటే ఏంటి? మీ థాట్సే, అంతే కదా. మీరు ఒక్కో థాటు అంటే సంకల్పం, అంటే ఆలోచనలు ఉంటాయి కదా. సంకల్పం అంటే ఏంటి? ఆలోచనలు. ఎప్పుడైనా సరే శోభ, నీ ఆలోచనల యొక్క నిష్ఫలత్వాన్ని నువ్వు గుర్తించావా? ఎక్కువక్కర్లే, ఒక్క ఆలోచన యొక్క నిష్ఫలత్వాన్ని గుర్తించావా, మొత్తం ఆలోచన వ్యవస్థ పడిపోతుంది. ఆ నిష్ఫలత్వాన్ని ఎలా గుర్తించాలంటే యథాతథంగా గుర్తించాలి దాన్ని. అంటే దేన్నో అడ్డు పెట్టి, అంటే ఓ శాస్త్రంలో చెప్పారని, లేకపోతే ఎవరో నాకు లోటోడు చెప్పాడని, నీ బోటోడు, దాంతో సంబంధం లేకుండా దాని నిష్ఫలత్వాన్ని, ఏంటి దేన్ని, మన థాట్ అంటే ఆలోచనల తాలూకు నిష్ఫలత్వాన్ని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో మొత్తం ఆలోచన వ్యవస్థ పడిపోతుంది మొత్తం. అప్పుడు నీకు అర్థమవుతుంది, ఆలోచన లేకపోయినా నేను ఉంటాను, కానీ వ్యక్తీకరణకు అందకుండా ఉంటానన్న విషయం తెలుస్తుంది నీకు. నేను ఎందుకు చాలా సంవత్సరాలు బట్టి సహజమైన దానికి సాధన ఎందుకు, తానైన దానికి తపస్సు ఎందుకు అని చెప్పడానికి రీజన్ ఇదే. జస్ట్ నీ థాట్ని అబ్జర్వ్ చేయంతే, నువ్వు ఏమి చేయొద్దు. నువ్వు ఓన్లీ నీ లోపల నుంచి ఏదైనా థాట్ వస్తుంది కదా, థాట్ని ఊరికి అలా యథాతథంగా థాట్ని అబ్జర్వ్ చేయంతే. నీకు తారసపడతావు, నీకు థాట్ని అబ్జర్వ్ చేయంతే. ఆ థాట్ కుప్పకూలిపోద్ది. ఆ పీస్ని ఎక్స్పీరియన్స్ చేస్తావు నువ్వు. మళ్ళీ థాట్ వస్తుంది, అర్థమవుతుందా? మళ్ళీ జస్ట్ ఆ థాట్ని అలాగే అబ్జర్వ్ చేయి, మళ్ళీ పీస్ వస్తుంది, అర్థమవుతుందా? అది కంప్లీట్గా ఏదో రోజు ఏమవుతుందా, ఒక భారీగా డిస్ట్రాయ్ అయిపోతుంది, మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. ఒక ప్రమాణం చేసుకోండి, మీరు ప్రమాణమే చేసుకోండి. ఎలా తెలుసా? నేను ఎవరి దగ్గరికి వెళ్ళకూడదని. మీకు దీని విలువ తెలియటం లేదు, అసలు. ఇంకోటి కూడా మీకు అనవసరం. రావాలి. ఇప్పుడు వేళ సండే కదా శోభ, సండే ఎప్పుడు సత్సంగం? 2 to 4 సత్సంగం కదా. ఈ 2 to 4లో నేను ఒక్క 10 నిమిషాలు మిగుల్చుకున్నా నాకు సంతోషమే, తెలుసా?
మీరు కూడా అలాగే ఉండాలి. ఈ 2 గంటలు అంటే 2 గంటల టైం ఇస్తాను ఉండకూడదు. 2 to 4 సత్సంగం కదండి. ఓ పావు గంట గమ్మును ముగించేసుకుంటే పావు గంట ఏకాంతంగా ఒక్కడనే ఉంటాను హాయిగా. ఈ 10 నిమిషాలు ఒక్కడనే ఉంటాను హాయిగా, చక్కగా నాతోటి నేను, ఏ గందరగోళం లేకుండా, ఈ బోధనా వ్యవస్థకు దూరంగా, దీనికి కూడా దూరంగా. చూడండి, అది ఒక్కడిగా ఉండటం. ఏంటది? ఒక్కటై ఉండటం, చక్కగా ఉండటం. ఏం రిలేషన్ లేదు. మీకు దేవుడితోటి బంధం కూడా మీరు ధ్యానం చేస్తున్నారు అనేటువంటి ఒక పెద్ద అపోహను కలిగింత తెలుసా? దయచేసి అందరూ ఏం చెప్తారంటే గురువు అనండి అంతే. ఏంటి నా గురువు అనుకోండి, ఇదోపే అంట. మళ్ళీ నీ గురువు ఏంటి? గురువు అయిపోయింది అక్కడితో, చాప్టర్ క్లోజ్. ఎంత స్పీడ్గా క్లోజ్ చేసేసుకోవాలో చూస్తుండ ఉండాలి. ఏమిటో ఒకటి మాట చెప్తాను చూడండి, ఏ మనిషి ఇంకోటి కోసం బతకడండి. ఏంటి? ఏ మనిషి కూడా ఇంకోటి కోసం బతకడండి. ఏ మనిషి ఇంకోటి కోసం బతకడో, కానీ ఆడి పేరెట్టుకుని బతుకుతాడు. ఆడి కోసం బతకడు, ఆడి పేరెడతాడు. ఏ భక్తుడు కూడా ఏ దేవుడి కోసం, గురువు కోసం ఎవడో బతకడండి. ఆడి భక్తి ఆడి కోసం ఆడు బతుకుతాడు, ఆడి పేర్లు పెడతారు. ఇది ఎటువంటిదంటే, ఎవరైనా ఇప్పుడు తిరుపతి వెళ్ళి వస్తానంటారు కదా, వెళ్తారు, గుండె గీయించుకుంటారు, ఆ తర్వాత ప్రసాదం అది కూడా మనం పెడతారు, మనం కూడా చాలా ప్రేమతో తీసుకుంటాం, వాళ్ళు కూడా ప్రేమతో పెడతారు. ఏంటండి మనం కూడా అలాగే అడుగుతాం, ఏంటి తిరుపతి వెళ్ళి వచ్చారంటే, అవునండి తిరుపతి వెళ్ళి వచ్చానండి అంటాడండి. ఉట్టిదండి కోరికలు కోరుకోవడానికి వెళ్ళాడండి ఆడు, పేరేమో ఆడిది. పేరేమో ఆడిది, అర్థమవుతుందా? ఈడెందుకు వెళ్ళాడు? కోరికలు, పేరు ఆడిది పెడతాడు. మీరు ఎవ్వరు ఏ గురువు దగ్గరికి, గురువు కోసం ఎవరిని వెళ్తారని మీరు అనుకుంటున్నారా? వెళ్ళరండి. వాడికి ఏదో అవసరాలు ఉంటాయండి, అవసరాలు తీర్చుకోవడం కోసం వెళ్తారండి. నాకు తెలిసి 1,000,000 మందిలో ఒక్కడు వాడి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు స్పష్టంగా ఉంటాడు. ఏంటో తెలుసా? ఏమండి గురుగారు, నేను మీకోసం రాలేదండి, నన్ను నేను తెలుసుకోవడానికి వచ్చాను, నా కోసం వచ్చాను. నేను ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళ కోసం వాళ్ళు వచ్చారు చెప్పండి. నేను చాలా మందిని అడుగుతున్నాను. మొన్న ఎవరో ఒకరు వచ్చినప్పుడు కూడా అడిగాను నేను, మీకోసం మీరు వస్తే మీకు అసలు ఎలాంటి గందరగోళం లేదు. అసలు నా కోసం వస్తేనే మీకు గందరగోళం. ఏమండి ఎవరైనా సరే వాళ్ళ కోసం తింటున్నారా, గురువుగారి కోసం తింటున్నారా చెప్పండి కదా? వాళ్ళ కోసం శ్వాసించినాడా, గురువుగారి కోసం శ్వాసించినాడా కదా? తను తెలుసుకోవాలని వస్తాడు కదా, వాడి కోసం వస్తాడండి, గురువుగారి కోసం వస్తాడా? వాడి కోసం వస్తాడండి, కానీ పేరు ఏం పెడతాడు? గురువుగారు పెడతాడు. ఏం పెంటుంది ఇది? ఏం దరిద్రం అండి. అందుకే ఆధ్యాత్మికతలో మితిమీరిన సంసారం రాజ్యం వెళ్తుంది. భగవాన్ దగ్గరికి 100 మంది వెళ్ళారనుకోండి, భగవానికి ఖ్యాతి అనుకుంటారండి వీళ్ళందరూ. ఆయనకి ఏదో పెద్ద దొరికిపోయినట్టు ఈ బిల్డప్ లేటో నాకు అర్థం అవదు. మనందరం వెళ్తే ఆయన ఖ్యాతి ఎందుకు అవుతుందండి? మీ అవసరం కొద్దీ మీరు వెళ్తున్నారు, అంతే కదా? ఊరికి అలా చెప్పుకుంటారండి, అంతే. ఏముండదండి, ఏముండదు. ఎవరిని నమ్మడానికే లేదు ఇందులో. అర్థమైందా? మోసం చేసే వ్యాపారస్తుడినే నమ్మొచ్చేమో తప్ప భక్తుడిని నమ్మలేం అసలు. అలాగుంది పరిస్థితి. కాబట్టి మీకోసం మీరు ఉండండి అంతే. ఏంటి? ఎవరి కోసం? మీకోసం మీరు ఉండండి. అర్థమవుతుందా? అవసరం మేరకు మాట్లాడండి. ఏంటి? అవసరం మేరకు వ్యవహరించండి. అవసరం మేరకు మాట్లాడండి, అవసరం మేరకు వ్యవహరించండి, అవసరం మేరకు భోజనం చేయండి. అర్థమవుతుందా? అవసరం మేరకు మీరు హాయిగా ఉండండి. మీరు మీ అవసరం మేరకే ఉండండి. అర్థమైంది? మీకోసం మీరు చేసుకుంటుంది అంతే అది.